మానవులైనటువంటి ఆదామవలకి దేవుడు చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. అందరూ జాగ్రత్తగా వినండి. చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాను. ముందుగా 3 రకములైనటువంటి వస్త్రాలు మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా మహిమ వస్త్రాలు. దేవుడు వారికి ఇచ్చినవి మహిమే. ఆదాముకు అవ్వకిచ్చినటువంటి వస్త్రాలు మహిమే. ఏనాడైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెయ్యొద్దనే కార్యాన్ని చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారు దిగంబరులుగా కనిపించారు, దిగంబరులైపోయారు. అంటే దిగంబరులు కాక మునుపు వారి యొక్క రీతి ఏమిటంటే మహిమ వస్త్రాలతో ఉన్నారు. రెండవదిగా వారు ధరించినటువంటి వస్త్రములు ఏమిటంటే ఆకుల్ని వస్త్రాలుగా కప్పుకున్నారు. ఆకుల్ని వస్త్రాలుగా కప్పుకున్నట్లుగా గమనించేటువంటి మాట ఏమిటంటే ఆ యొక్క మానవులైనటువంటి వారు అంజూరపు ఆకుల్ని కుట్టుకొని వాటిని ధరించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. 3వ అధ్యాయం 7వ వచనములో చూస్తే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకుని ఏం చేసుకున్నారు? అంజూరపు ఆకులు కుట్టుకొని ధరించుకున్నారు. మొదటి వస్త్రాలు ఏంటి? మహిమ. బాగా చెప్పారు మీరు, వెరీ గుడ్. రెండోది ఏమిటంటే ఆకుల్ని కప్పుకున్నారు. దేవుడు వచ్చిన తరువాత ఈ ఆకులు, వారు కుట్టుకున్నటువంటి ఆకులున్నవే, అవి ఎండ రాగానే ఎండిపోతాయి. అంజూరపు ఆకులు కాబట్టి ఎండ వచ్చిన తర్వాత అవన్నీ కూడా చితికిపోతాయి, పని చేయవు. దేవుడు వచ్చారు, వారితో మాట్లాడారు. దేవుడు చేసినది ఏమిటంటే వారికి చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. ఈరోజు మెసేజ్ పేరు ఏమిటంటే చర్మపు చొక్కాయిలు. ఎందుకు చర్మపు చొక్కాయిలు తొడిగించటం? అంతకంటే ముందు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు. ఇప్పుడు చెప్పండి, తిన్న రోజున చనిపోయారా? వాళ్ళు చనిపోయారా? ఆదామవ్వలు చనిపోయారా? మాట్లాడలేదు మీరు. వాళ్ళు తిన్న తరువాత చనిపోయినట్లుగా బైబిల్లో ఉందా? బ్రతికినట్లుందా? వారు బ్రతికే ఉన్నారు. తిని దినమున నిశ్చయముగా చస్తావు, తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవు. అయితే గమనించే మాట ఏమిటంటే వారు తిన్నటువంటి దినమున వారి మీదకి పరలోకము నుంచి ఒక ఖడ్గం బయలుదేరింది. చంపడానికి బయలుదేరినటువంటి ఖడ్గము ఆదాము మీద హవ్వమ్మ మీద పడి వారిని చంపాలి. కానీ ఆ తోటలో తిరుగుచున్నటువంటి గొర్రెలు తిరుగుచుండగా వాటి మీద పడి ఆ ఖడ్గం వారిని చంపింది. ఏమీ ఎరుగని గొర్రెలు ఆ గొర్రెల మీద పడగా గొర్రెలు 2 చనిపోయాయి. ఆ గొర్రెలు చనిపోతే దేవుడు వాటి చర్మాన్ని తీయించి, వారి కచ్చడాలు చర్మాన్ని తీయించి చొక్కాయిలుగా చేసి, గొర్రెల చర్మాలు తీసి వారికి చొక్కాయిలు చేయించి వారికి తొడిగించారు. వారిని చంపడానికి వచ్చినటువంటి ఖడ్గము వారి మీద కాకుండా గొర్రెల పైకి వెళ్ళింది, వారి మీదకి రాలేదు. అలాగే బైబిల్లో మనము చూస్తే ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపములు, ఇశ్రాయేలీయులు చేసినటువంటి దోషములన్నీ కూడా వారి మీద ఉన్న దోషాలు గొర్రెల మీద, మేకల మీద. అహరోనుతో దేవుడు చెప్పిన మాట అక్కడ మోషేతో తెలియచేయించిన మాటలు. 2 మేకలు తేవాలి దేవుని సన్నిధికి, 2 చీట్లు వేయాలి. ఓ చీటీ మీద యెహోవా పేరట అని రాయాలి, ఇంకో చీటీ మీద విడిచిపెట్టబడుట అనే పేరు రాయాలి. యెహోవా పేరుడు చీటిని అది వధించేయాలి. ఇంకో మేకను ఏమిటంటే ఇశ్రాయేలీయులు చేసినటువంటి దోషములన్నీ,
ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపములన్నీ ఆ మేక తల మీద వాటిని ఒప్పుకోవాలి. ఎట్ల మీద? మేక తల మీద వారి దోషాలన్నీ ఒప్పుకోవాలట, వారి పాపాలన్నీ ఒప్పుకోవాలట. అయితే ఆ మేక వారి దోషములన్నీ ఎడారి దేశమునకు భరించిపోవును. ఆ మేకట సజీవమైన ఈ మేక వారి పాపాలన్నీ మోసుకెళ్ళిపోద్ది. ఎవరి పాపాలు? చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాలు. పాపము చేసిందేమో ఇశ్రాయేలీయులు, ఇక్కడ వధించబడేవి ఏమిటంటే ఇక్కడ మోసుకొని పోయేవి ఈ మేక. వధించబడిన ఒక మేక, వధించబడిన మేక. ఈ మేకేమో సజీవమైన మేక. ఏంటిది ఇదంతా? ఏమిటి ఇదంతా? ఏమై ఉంది? ఈ కార్యాన్ని ఏమనాలి? మేకల బలి ఏమిటి? ఏదేను వనములో అక్కడేమో ఆ గొర్రెలు అర్పించబడటం ఏంటి? వాడు చర్మము తీయడం ఏమిటి? అలాగే హేబేలు దేవుని కానుక ఇచ్చిన టైంలో హేబేలు కానుక దేవుడు పుచ్చుకున్నారు. కయ్యూను కానుక అంగీకరించిన కానుక హేబేలు కానుక. హేబేలు మందలోని తొలుచూలు పుట్టిన వాటిని తీసుకెళ్ళాడు. కయ్యూనేమో ధాన్యము తీసుకెళ్ళాడు, భూమి పంట. ఏంటిదంతా అంటే దేవునికి బలిష్టపడ్డారు. కానీ హేబేలు తీసుకెళ్ళినటువంటి ఈ గొర్రెలు ఏమిటంటే బలి. ఇది బలికి గుర్తు. ఇదంతా ఏమిటంటే కొత్త నిబంధనలో జరగబోయే కార్యానికి సాదృశ్యం. కొత్త నిబంధనలో ఒక కార్యము జరగబోతుంది. అదేమిటంటే నరుల పాపాల కొరకై, మానవుల పాపాల కొరకై దేవుడే వచ్చి, ఏ పాపము లేని ప్రభు వచ్చి నరుల పాపాల కొరకు దేవుడు వధించబడతారు. ఆది మానవులైనటువంటి ఆదాములకి వారికి కావలసినటువంటి వస్త్రాల కొరకై ఏ నేరము లేని గొర్రెలు వధించబడ్డాయి. అనగా చర్మపు చొక్కాయిలంటే ఇంతకు ముందు గొర్రెల చర్మం, మేకల చర్మముతో చొక్కాయలు చేయించుకునేవారు. ఈ వస్త్ర పరిశ్రమ ఇవన్నీ లేని కాలములో గొర్రెల చర్మముతో, మేకల చర్మముతో వస్త్రాలు ధరించినటువంటి రీతి మనము చరిత్రలో ఎరిగిన వారమే. ప్రియులారా, ఇవన్నీ చూస్తున్నటువంటి మనము కల్వరి కొండపై యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ పైన ఆయన శరీరాన్ని మనము చూస్తే, యేసుక్రీస్తు అనబడేటువంటి ప్రభువు యొక్క శరీరము చినిగిపోయినటువంటి, ఆయన నలిగిపోయినటువంటి శిరస్సు నుండి పాదముల వరకు నలిగినటువంటి యేసు వారి వైపు చూడండి. యేసు నలిగిపోయి మనందరికీ వస్త్రాలు ఇచ్చారు. వస్త్రాలు అక్కడ ఎలాగైతే గొర్రెలు వధించబడి వస్త్రాలు ఇవ్వబడ్డాయో, యేసుక్రీస్తు వారు వధించబడి, ఒకసారి ఆయన శ్రమ మనము చూస్తే శిరస్సును చూడండి, ముండ్ల కిరీటము, శిరస్సుకు చుట్టబడిన ముండ్ల కిరీటం. ఆయన చెక్కిళ్ళు రాణువ వారు అరచేతులతో కొట్టారు ఆయన చెక్కిళ్లను. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తారు. ఆయన భుజం మీద సిలువను గొల్గొతా కొండ పై వరకు సిలువ పెట్టి మోస్తారు. ఆయన చేతుల్లో ఆ యొక్క మేకులు కొట్టారు. ఆయన పాదాలేమో ఆ యొక్క మేకు కొట్టబడినటువంటి పాదాలు. శరీరం అంతా నాయక నలిగిపోయిన కొరడా దెబ్బలు పట్టి శరీరం అంతా నాగలి పట్టుకుని పొలమును దున్నినప్పుడు పొలం ఎలాగైతే ఆయన విడిపోతుందో, యేసు వారి శరీరం విడిపోయింది. భక్తుడు అన్నారు, సిలువను చూచు కొలది శిలలాంటి మనస్సు నలిగి కరిగి నీరైపోతుంది. యేసు వారి యొక్క సిలువను గమనిస్తుంటే, నిజంగా యేసు ప్రభుని నువ్వు నమ్మిన వ్యక్తివైతే నీ కోసం, నా కోసం, మనందరి కోసం, ప్రజలందరి కోసం
మొదటి మనిషి మొదలుకొని చివరి మనిషి వరకు అందరి పాపాల కొరకు, పాపుల కొరకు, అందరి పాపముల నిమిత్తం యేసు చనిపోయారు. అందరి పాపాలు యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. మీరు బైబిల్ కంఠస్థ పెట్టాలి వచనాలు. మనందరి దోషాలు అతని మీద మోపెను. ఎవరి మీద? యేసు యేసు ప్రభుపై మోపబడ్డాయి. ప్రభు వారి మీద మనందరి కొరకు వధించబడ్డారు. ఆయన యొక్క శరీరం అంతా కూడా చినిగిపోయింది. ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు, అంగీని చీట్లు వేసి పంచుకున్నారు. అయితే గమనించే మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వధించబడి మనకు వస్త్రాలు ఇచ్చారు. వస్త్రాలు ఆయన వధించబడి అక్కడ ఏదేను తోటలో చర్మపు చొక్కాయలు ఇచ్చినట్లు మనకు వస్త్రములు ఇవ్వబడ్డాయి. మనకు వస్త్రములు ఇవ్వబడ్డాయి. దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను ఈ వచనములో చూస్తే రక్షణ వస్త్రము, నీతి అనే వస్త్రము ధరింప చేసి ఉన్నాడు. చూడండి, ఇట్లా మనందరికీ దేవుడిచ్చే వస్త్రం ఏమిటంటే ఆ యొక్క రక్షణ వస్త్రం. ఏం చెప్పండి? ఈవేళ మనందరికీ ఆయన సిలువ వేయబడి రక్తాన్ని చిందించి మనకి రక్షణ ఇచ్చారు. రక్షణ వస్త్రం. యేసు నాదు రక్తములో నన్ను ముంచారు. ఏం వెళ్ళిపోయింది? అనీతి వస్త్రం ఎడలించెను. అనీతి వస్త్రం వెళ్ళిపోయి యేసు నాదు రక్తములో నన్ను ముంచారు. అనీతి వెళ్ళిపోయింది. స్వనీతి వెళ్ళిపోయింది. నీతి కానిది వెళ్ళిపోయింది. అనీతి వస్త్రమెడలించెను యేసు నాదు రక్తమున ముంచెను. గమనించేటువంటి మాట ఏమిటంటే, లవోదికీయ సంఘముతో దేవుడు మాట్లాడుచు ఆ సంఘముతో చెప్పిన మాట ఏమిటంటే, నీవు చాలా బాగున్నాననుకుంటున్నావు, నీవు ధనవంతుణ్ణి అనుకుంటున్నావు. సంఘాన్ని, లవోదికీయ సంఘముతో ఆ యొక్క 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, 3వ అధ్యాయం 17వ వచనములో, నీవు దౌర్భాగ్యుడమును దిక్కుమాలిన వాడమును, దరిద్రుడమును, గుడ్డివాడమును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. గమనించే మాట ఏమిటంటే, ఈ వచనములో చూస్తే నీవెలాగున్నావు? దిగంబరుడవై ఉన్నావు. ఎలాగుందట? లవోదికీయ సంఘం ఎట్లా ఉంది? దిగంబరముగా ఉంది. దిగంబరముగా అంటే వస్త్రాలు లేకుండా ఉంది. ఆ సంఘానికి ఏమి లేవు, వస్త్రాలు లేవు. వస్త్రము లేనటువంటి రీతిలో ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మనము చేస్తూ, అలాగే 18వ వచనములో చూస్తే, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను ధరించుకొనుటకు నీవేంటి? ధరించుకోవటానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర తీసుకో. ఇప్పుడు లవోదికీయ సంఘానికి ఏమీ లేవు. చెప్పాలి గట్టిగా, వస్త్రములు లేవు. చాలా కొన్ని పర్యాయాలు కొంతమందికి వచ్చి ఏడుస్తూ ఉంటారయ్యా, నాకు కళ వచ్చిందయ్యా, కళ చాలా బాధ. ఒక ఆయన ఏడ్చేస్తున్నాడు, నాకు కళ వచ్చిందయ్యా, కళ్ళలో నేను వస్త్రాలు లేకుండా రోడ్డు అంట వెళ్ళిపోతున్నట్లుగా. ఆ కళ వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదయ్యా. ఎందుకు అట్లా వచ్చిందో తెలియదు. అలాగే ఒకసారి ఒక ఆమె వచ్చాయ్యా, చాలా బాధ. ఆమె వయసు 60 ఏండ్లు.
అయితే నాకు కళ వచ్చింది, అందులో ఒక్కసారి కాదు చాలాసార్లు అదే ఓవేళ సైతాను కార్యమేమో ఇది, వస్త్రాలు లేకుండా నేను వెళ్ళిపోతున్నట్లు బజార్లో. ఏంటి పరిస్థితి ఏంటి? చాలా బాధ. అది జరగదు, సభ్య సమాజంలో ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు దిగంబరివి, నీకు వస్త్రాలు లేవు అంటే ఏం కోల్పోయావు? వస్త్రాన్ని. అసలు లవోదికియా అనేటువంటి పట్టణంలో వస్త్రాలు తయారు చేసే ప్రాంతం అది. ఆ ప్రాంతములో తయారు చేసినటువంటి వస్త్రాల్ని వేరే ప్రాంతములో అమ్మేవారట వెళ్ళి. వస్త్ర ప్రసిద్ధిగాంచిన ఈవేళ మన దేశంలో ముంబై అనే నగరము వస్త్ర పరిశ్రమలు ఉండేటువంటి నగరం. ముంబైలో సూరత్ ఉంది, వస్త్రాలు బాగా అక్కడ అమ్ముతారు. ఎవరైనా అక్కడి నుంచి కొని తెచ్చుకుంటారు వస్త్రాలు. ఏ షాపు వారు నేను అడగండి, ఎక్కడి నుంచి? సూరత్ 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 అంటారు. అలాంటి ఓ ప్రాంతం ఏమిటంటే లవోదికి. ఆ ప్రాంతం దేవుడు ఏమంటున్నారంటే, నీకు వస్త్రాలు లేవు, దిగంబరివి. ఏమైంది? వస్త్రము కోల్పోయావు. నీ వస్త్రము కోల్పోయావు. ఏ వస్త్రం? రక్షణ వస్త్రాన్ని కోల్పోయావు. ఎప్పుడు వచ్చింది రక్షణ వస్త్రం? ఇప్పుడు మనకి రక్షణ వస్త్రం అనేది ఎప్పుడు వచ్చిందో చెప్పండి, ఎప్పుడు వస్తుందో చెప్పండి. లేకపోతే రక్షణ వస్త్రం గలతీ పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు ధరించుకున్నారు? గట్టిగా చెప్పారు, ఎవరు ధరించుకున్నారు? ఇప్పుడు గమనించండి, మనము ఎవరిని ధరించుకున్నాం అంటే బంగారం లేకపోవచ్చు, మనకి మంచి మంచి వస్త్రాలు లేకపోవచ్చు, ఎంతగా మంచి మంచి వాచ్ లేకపోవచ్చు. గమనించేటువంటి మాట ఏమిటంటే, గోల్డ్ వజ్రాలు ధరించేవాడు గొప్పోళ్ళ, యేసును ధరించినోడు గొప్పోళ్ళ? చెప్పాలి గట్టిగా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ. చెప్పాలి గట్టిగా, మీరు మాట్లాడట్లేదు. నాతో చెప్పండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరు ధరించుకున్నామట? మనందరము క్రీస్తును ధరించుకున్నాం. మనందరము క్రీస్తును ధరించుకున్నాం. ఎట్లా ధరించుకున్నామంటే, బాప్తిస్మము పొందిన కాలములో మనందరము కూడా రక్షణ అనబడేటువంటి యేసు మన కొరకు వధించబడ్డారే. ఆ వధించబడిన యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ వస్త్రాన్ని మనము ధరించుకున్నాము. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, ధన్యులమా కాదా చెప్పండి. కాబట్టి మీరే, నాకు అవి లేవు ఇవి లేవు, నాకు ఆ బంగారం లేదు, సారీస్ లేవు, అది లేదు, అంత కాస్ట్లీది లేదు అనకండి. అంతకంటే మించింది ధరించుకుని వారమై ఉన్నాం. అంతకంటే మించినవి రక్షణ వస్త్రాన్ని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే, ఆ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో బైబిల్లో ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడట. ఏం ధరించుకుంటారు? ఇవాళ ప్రస్తుతం మనందరము కూడా రక్షణ వస్త్రాలు ధరించుకున్నాం. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత తెల్లని వస్త్రములు ధరించుకుంటాం. అంటే మహిమ వస్త్రములు ధరించుకోబోతున్నాం. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, 61 3వ వచనములో వ్రాయబడిన మాట మనము గమనిస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరిత ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయనను వినాలి. ప్రియుని వచనములో చూస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. ఏ వస్త్రమట? ఉల్లాస వస్త్రాల్లో ఒక వస్త్రం ఏమిటంటే ఉల్లాస వస్త్రం.
అలాగే గమనించాలి ప్రియులారా, మరొక వస్త్రం ఏమిటంటే స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రము అంటే దేవుడు మనకి ఎంత చక్కటి చక్కటి వస్త్రాలు సిద్ధపరిచారో. చర్మపు చొక్కాయిలు వారికి చేయించి తొడిగించారు. ఈవేళ మనకు ఎంత చక్కటి వస్త్రాలు, రక్షణ వస్త్రము, జయ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. స్తుతి వస్త్రము అది కీర్తనలు 30 సంకీర్తన 12వ వచనములో చూస్తే, నీవు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు. గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం. ఇలా చూడండి, గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. భవనానికి, రాజభవనానికి ముందు, కోటకు ముందు, భవనం ముందు కూర్చుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఎవరైనా మొర్దుకై బైబిల్లో శూషణ కోటలు, యూదులైన వారిని చంపడానికి ప్రయత్నించే ప్రధానమంత్రి. ఆ కాలంలో మొర్దుకై ఈ విషయం తెలిసి గోనె పట్ట కట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు పంపించింది, వస్త్రాలు పంపించింది. ఏంటి? గోనె పట్ట కట్టుకున్నాడు. నేను ఈ వస్త్రాలన్నీ వేసుకుని ఆనందించే కాలం కాదు. యూదులపైకి ఎట్లా శ్రమ రాబోతుంది, అందరినీ చంపించబోతున్నాడు, హామాను రాజుతో ముద్ర వేయించబోతున్నాడని చెప్పేసి అన్నారు. ఆ కాలంలో అహష్వేరోషు రాజుకి ఒక స్వప్నం వచ్చిందట. మరి చూడాలి, ఆ స్వప్నం ఏమిటంటే, రాజుగారికి వచ్చే ఒక భయంకరమైన ఆ యొక్క కీడు, రాజుగారిని చంపబోతున్నారు. అది ఒక ఆయన తప్పించాడు. రాజుగారికి వచ్చేది తప్పించాడు. అప్పుడు మంత్రి వచ్చాడు. మంత్రి హామాను అడిగాడు, హామాను, రాజుగారికి వచ్చే కీడు, ప్రమాదం తప్పించినోడికి ఏం చేయాలి అన్నాడు. రాజుగారు గుర్రం మీద కూర్చోపెట్టి వస్త్రాలు వేయించి ఊరంతా తిప్పాలి, పట్టడం అంతా. అంటే ఆ యొక్క హామాను అనుకున్నాడు, ఇది నా గురించే, రాజుగారిని కాపాడేది నేనే, ప్రధానమంత్రి నేనే, కాబట్టి నా గురించే అని అనుకుని, మహారాజా ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అతను బహుమతులు ఇవ్వాలి, గుర్రం మీద ఊరేగించాలి, రాజవస్త్రాలు వేయించాలి, మంచి రాజు ధరించే వస్త్రాలు. అప్పుడు రాజు అన్నాడు, అక్కడ కూర్చున్నాడే ఆ మొర్దుకై, అతను తీసుకెళ్ళి నువ్వు చెప్పినవన్నీ చెయ్యి అని చెప్పి, చెప్పినవన్నీ చెయ్యి, జరిగించు, మొర్దుకై విషయంలో జరిగించు అంటే గోనె పట్టకు బదులుగా ఏమొచ్చింది ఇప్పుడు? రాజవస్త్రాలు. శ్రమ వచ్చినప్పుడు గోనె పట్టలాంటి పరిస్థితి. ఆ గోనె పట్టలాంటి స్థితి, అదే ఉపవాసముతో కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తాం. అప్పుడే నువ్వు కన్నీళ్లతోనే ఉన్నావు, నీ కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మారుస్తారు. నీ గోనె పట్ట విడిపించి నీకు సంతోష వస్త్రము ధరింపజేస్తారు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఈ వస్త్రాలన్నీ అందుకోవటానికి మనకి ఒక వస్త్రం ఉండాలి, చక్కటి వస్త్రము. ఆ యొక్క పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో చూస్తే, మీరు పెద్దలకు లోబడియుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని. వినాలి ప్రియులారా, దీన మనస్సు. ఏ మనస్సు? ఏ వస్త్రము చెప్పండి? ఏ వస్త్రం? దీన మనస్సు అనే వస్త్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము చినిగిపోయి, ఆయన శరీరము చినిగిపోయి, ఆయన వధించబడి, ఆయన నలిగిపోయి మనకేమిచ్చారు? ఈ వస్త్రాలు మనకిచ్చారు. ముఖ్యముగా ఇచ్చినటువంటి వస్త్రం, రక్షణ వస్త్రం మనకిచ్చారు. అందుకనే మీ అందరికీ చెప్పేది, ఈ రక్షణ వస్త్రాన్ని కోల్పోతే అంటే రక్షణ కోల్పోవటం, రక్షణ కోల్పోవటం, రక్షణ కోల్పోవటం అంటే యేసులో నుంచి తప్పించబడటం, జీవము గల దేవుని విడిచిపెట్టేయటం. కొంతమంది ఇంకా బాప్తిస్మాన్ని పొందట్లేదు, వాళ్ళకి రక్షణ వస్త్రం అంటే వాళ్ళకి అర్థం కాలేదు.
బాప్తిసం అంటే ఏమిటి? యేసు సిలువ అంగీకరించటం, నా కొరకు సిలువ వేయబడ్డారని అంగీకరించేదే బాప్తిస్మం. ఆ బాప్తిస్మాన్ని పొందడానికి ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం చేయాలి? ఎందుకు ఆలస్యం చేయాలి? సిలువ కరెక్ట్ కాదా? నువ్వు నమ్మట్లేదా? చాలా మందికి సిలువ నిజము, యేసు రక్తము ఆ యొక్క రక్తము చిందించి నిజము, సిలువ వేయబడిది నిజము, వధించబడిది నిజం. కానీ నేను ఇప్పుడు పొందను బాప్తిస్మం. డిగ్రీ అయిన తర్వాత పొందుతాను బాప్తిస్మం, పెళ్ళి అయిన తర్వాత పొందుతాను బాప్తిస్మం, 30 ఏళ్ళు తర్వాత పొందుతాను బాప్తిస్మం, 50 ఏళ్ళకు పొందుతాను బాప్తిస్మం, వృద్ధుణ్ణి అయిపోయి పొందుతాను బాప్తిస్మం. యేసును ధరించుకోవటానికి అందుకే ప్రకటన 12వ అధ్యాయములో సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఎవరిని? సూర్యుణ్ణి ధరించిన స్త్రీ. ఎవరిని ధరించుకుందో స్త్రీ అట? ఒక స్త్రీ ఉంది ప్రకటన 12లో. ఆ స్త్రీ ప్రకటన 12వ అధ్యాయంలో ఉండేటువంటి ఆ స్త్రీ సూర్యుడిని ధరించుకుంది. ఎవరి స్త్రీ? క్రైస్తవ సంఘము అనే స్త్రీ, క్రైస్తవ సంఘం అనబడే స్త్రీ నీతి సూర్యుడు అనే యేసు ప్రభుని ధరించింది.